ప్రియమైన ఐఏఎస్ జమ్స్కి భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము ఈ విశాలమైనటువంటి భారతదేశంలో, మన యొక్క వేద భూమిలో, మన సంస్కృతి సంప్రదాయ ఆచారాల్లో, భిన్నత్వంలో ఏకత్వంలో ఒక అద్భుతమైనటువంటి ఒక విశ్వ మానవ ధర్మతత్వాన్ని యావత్ ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్ప తల్లి మన భరతమాత. మన భరతమాత ఎప్పుడు అభివృద్ధిలో, విజయంలో, సత్కీర్తితో, శాస్త్రీయతతో మరియు అనంతమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్ర హక్కులతో, అధికారికతతో, సార్వభౌమాధికార గణతంత్ర వైభోగంతో మనందరినీ ఆశీర్వదిస్తూ, మనందరికీ ఆరోగ్యము, ఆనందం, శాంతినిస్తూ, తృప్తిని ఇస్తూ, మనల్ని ఎల్ల వేళలా విజయ మార్గంలో, అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపిస్తూ ఈ భారతదేశాన్ని ఎప్పుడు కూడా నిజమైన పౌరులతో వర్ధిల్లేలా చేయాలని, నిజమైనటువంటి ఒక మానవత్వ ధర్మాన్ని స్థాపించాలని, అందరము స్వేచ్ఛగా స్వతంత్రంగా మన హక్కులతో అన్యోన్యంగా ఐకమత్యంతో వర్ధిల్లాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో ఈరోజు మనము ఖచ్చితంగా భారత స్వతంత్ర అమర వీరులకు మరియు భారత స్వతంత్ర విజయ యోధులకు శిరస్సు వంచి వారికి నమస్కారం తెలియజేస్తూ మనమందరం ఈ వేడుకను జరుపుకొని మనము గొప్పగా త్యాగస్ఫూర్తిని, ధైర్యస్ఫూర్తిని, బాధ్యతా స్ఫూర్తిని మరియు స్వేచ్ఛ స్వతంత్రంతో కూడుకున్న ఆత్మ గౌరవ, ఆత్మ గర్వస్ఫూర్తిని మనము సంపాదించుకొని మనం కూడా ఈ దేశానికి సేవ చేసి, ఈ దేశం గర్వించదగ్గ బిడ్డగా, భారతదేశం గర్వించదగ్గ పౌరుడిగా మనమందరం తయారయ్యి ఈ దేశానికి గర్వకారణం తీసుకొచ్చే పౌరులుగా మనం ఖచ్చితంగా తయారవుతామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తూ, జై హింద్, వందే మాతరం.